శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమ. మనం అద్భుతంగా ఒక చిన్న ప్రశ్న ఈరోజు మనం ప్రేక్షకులకి చెప్పుకుంటున్నాం. యూనివర్సల్ ప్రేక్షకులకి, చిన్న పిల్లల జాతకం ఏ సంవత్సరం వేయాలి? ఇది చాలా సూక్ష్మమైన ప్రశ్న. ముఖ్యంగా పూర్వకాలంలో రాజులు, మహానుభావులు తమ సంతానము పుట్టినప్పుడు జాతక చర్య, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఇలాంటి వాళ్ళ జన్మ జాతకంలోనే వశిష్ఠుడు వాళ్ళకి కులగురువు. వారు పుట్టిన టయాన్ని అనుసరించి ముఖ్యంగా వారి జన్మ జాతకం వచ్చింది. వీరందరూ కూడా కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో రాముడు పుట్టాడు. పుష్యమి నక్షత్రంలో మిగిలిన వారు పుట్టారు, భరత, శత్రుఘ్న, లక్ష్మణుడు. ఆ సమయాన్ని ఉద్దేశించి కర్కాటక రాశి జాతకులుగా వారికి నాడు జాతక చర్య 11వ రోజు నామకరణం చేసే రోజున మనకు 3 పేర్లు పెడతారు. ఒకటి నక్షత్ర నామ్న, రెండవది వ్యవహారిక నామ్న, మూడవది మాస నామ్న అని తండ్రి ఆ యొక్క ఉంగరమును తీసుకొని బియ్యములో 3 గీతలు గీసి 3 పేర్లు, నక్షత్ర నామ్య ఆ నక్షత్రానికి తగిన పేరుగా, మాస నామ్న ఏ నెలలో పుట్టాడనే పేరు, అలాగే నక్షత్ర నామ్య అని పెట్టేది అలవాటు. అది ఆ రోజు నామకరణం రోజు పేరు పెట్టాలి. అది పెట్టి పిల్లవాడికో పాపకో కుడి చెవిలో తండ్రి చెప్పాలి. ఇది చాలా ముఖ్యం. నామకరణం చేసే రోజున తండ్రి కుడి చెవిలో ఆ పేరును ఉద్దేశించి పెట్టాలి. ఇకపోతే బ్రహ్మచర్య ఆశ్రమంలో కూడా బ్రహ్మచారిగా అయినటువంటి తర్వాత కుడి చెవిలో బ్రహ్మోపదేశం తండ్రే చేయాలంటే తండ్రి గురువు, తల్లి మొట్టమొదట మనకు గురువు, జన్మనిచ్చినటువంటి తల్లి నవమాసాలు మోసి, తర్వాత తండ్రి 3వ నెలలో తండ్రిని చూపిస్తుంది, తండ్రి 5వ సంవత్సరంలో గురువుని చూపిస్తాడు విద్యకి, గురువు దైవాన్ని చూపిస్తాడు. సో ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే జాతకము ఏ సంవత్సరంలో చేయించాలి అన్నారు. అంటే దీంట్లో 2 విధాలు ఉన్నాయి. ముఖ్యంగా అయితే 12 సంవత్సరాల వరకు జాతకం వేయకూడదు అంటారు. ఎందుకంటే జాతక చక్రములో పుట్టిన సమయంలో గర్భశేషం అని ఉంటుంది. ఆ దశ అంతర్దశలు అనేవి జరుగుతుంటాయి. ఒక్కొక్క జాతకుడికి కూడా పుట్టిన సమయంలో తల బయటికి వచ్చి భూమిలో పడిన తర్వాత, భూమి ఈ సూర్యరశ్మి తగిలిన తర్వాత ఆ క్షణములో ఉన్న గోచారం అంటే గ్రహముల సంచారమే గోచారం. ఆ సమయములో సూర్యాది నవగ్రహాల సంచారాన్ని బట్టి, ఆ పుట్టిన సమయాన్ని బట్టి, ఏ లగ్నం అంటే పుట్టిన సమయంలో ఆత్మకారకుడు సూర్యుడు. సూర్యుడు 30 రోజులకు ఒకసారి ఒక రాశిని దాటుతాడు. 365 రోజులు అంటే 30 రోజులకు ఒకసారి ఒక రాశిలో సూర్యుడు ఉంటాడు. ఆ విధంగా సూర్యుడు ఉన్న ప్రదేశంలో ఆ సమయంలో పుట్టినప్పుడు దాన్ని లగ్నం అంటాం. జాతక చక్రంలో రాశి చక్రం. చంద్రుడు ఉన్న ప్రదేశానికి 180 డిగ్రీల్లో ఉంటాడు, దాన్ని రాశి అంటాం. కానీ ఇప్పుడు మనం అడుగునే ప్రశ్న ఎప్పుడు రాయాలి అంటే, నాకు తెలిసి 12 వర్షములు కంప్లీట్ అయిన తర్వాతనే ఆ బాలుడికి అయినా బాలికకి అయినా జాతకం రాయించడం అనేది ఒక శుభ సూచిక. ఎందుకంటే ఈ 12 సంవత్సరాల వరకు కొన్ని బాలారిష్ట గ్రహ దోషాలను కొన్ని ఉంటాయట. అటువంటి దుష్ట శక్తుల ప్రభావం ఏదైనా ఉంటే కూడా ఈ 12 సంవత్సరాల్లో తీరిపోతుంది. అందువలన జాతక చక్రం అనేటువంటిది ఒక మండలం తిరగడానికి 12 రాసులు, 12 రాసుల్లో ఒక గ్రహము తిరగడానికి ఈ విధంగా 12 సంవత్సరాల కాలం అంటే పుష్కర వయస్సులోనే పుష్కర సంవత్సరాల అంటే 11, 12వ సంవత్సరం తర్వాతనే, లేకపోతే 12వ సంవత్సరం అయినా జాతకం రాయించడం చాలా సులభం. అయితే ఈ కాలపు ప్రజలు
పుట్టిన సంవత్సరంలో ఏ పేరు పెట్టాలి, ఏ నక్షత్రం ప్రకారం పెట్టాలి అన్నప్పుడు సూచ్యార్థ సూక్ష్మముగా నామకరణానికి, అలాగే ఆ చౌలానికి, విద్యాభ్యాసానికి పనికొస్తుంది. ముఖ్యంగా జాతకాలు పరిశీలించుని వాడి యొక్క జన్మ జాతకములో మొత్తం ఈ 9 గ్రహాలు ఆ జన్మ జాతకంలో 120 సంవత్సరాలంటే వాడు పుట్టిన సమయం నుంచి పెరిగేటప్పుడు ఒక్కొక్క గ్రహానికి 6 సంవత్సరాలు సూర్యదశ, 10 సంవత్సరాలు చంద్రదశ, 7 సంవత్సరాలు అంగారక దశ, బుధుడు 18 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు. ఈ విధంగా ఒక్కొక్క రాశికి శని 19 ఏళ్ళు, గురువు 16 సంవత్సరాలు, అలాగే శుక్రుడు 20 సంవత్సరాలు. ఒక్కొక్క జాతకుడికి చర్యలు ఉంటాయి. కాబట్టి మనకు మరీ అవసరమైనప్పుడు నామకరణాలు చేసుకోవాలి. నిజంగా జాతకం అనేది 12 సంవత్సరాల వయసు అయిన తర్వాత చేయడం అనేది పెద్దల ఆనవాయితీని నాకు తెలిసిన సూక్ష్మ అభిప్రాయం చెప్తున్నాను. స్వస్తి.